హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ గార్డెనర్. ఈరోజు మనం ఈ వీడియోలో గులాబీ మొక్కల్ని చిన్న చిన్న కుండీలో హెల్తీగా, అలాగే మనం గులాబీలు కొన్ని చనిపోయే స్థితిలో ఉంటాయి కదా, అంటే అవి ఆకులన్నీ రాలిపోయి ఓన్లీ కాడ మాత్రమే ఉంటుంది. అలా మొక్కలు ఉన్నప్పుడు మనం వాటిని ఎలా రక్షించుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. గులాబీ మొక్కలు ఎప్పుడైనా సరే అండి, ఫస్ట్ రూల్ ఏంటంటే మనం పాటించాల్సింది ఖచ్చితంగా 2-3 అవర్స్ ఎండ పడేలా పెట్టుకోవాలి ఆ మొక్క పైన. అలా అయితేనే మనకు పువ్వులనేవి ఎక్కువగా వస్తాయి. అండ్ మనకు గులాబీలు చెట్టు అనేది కూడా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఎండ లేకుండా ఉంటే మీకు మొక్క అనేది హెల్తీగా ఉన్నా మనకు పువ్వులనేవి పూయవండి. 1, 2 పూసి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అలా చేయాలి. ఇంకోటి ఏంటంటే గులాబీ మొక్కకి మనం నెక్స్ట్ ఇంకో రూల్ ఏం ఫాలో అవ్వాలి అనంటే, మనం మొక్కలో పైన లేయర్ ఉంటుంది కదా, మట్టి లేయర్. ఆ లేయర్‌ని మనం 15 రోజుల నుండి 20 రోజులకు ఒక్కసారి ఆ పైన మట్టి లూజ్ చేయాలనమాట. లూజ్ చేసి మనకు ఎగ్ షెల్స్ పౌడర్ ఉంటది కదా, అదైనా లేదా టీ పౌడర్ అయినా లేదా వర్మీ కంపోస్ట్ లాంటివి ఇప్పుడు కొన్ని మనకు నర్సరీల్లో అమ్ముతున్నారు కదండీ. మనం రోజ్ మిక్స్ అని వస్తుందనమాట. అలాంటి ఎరువులు ఏసినా కానీ మనకు గులాబీ పువ్వులనేవి బాగా హెల్తీగా పూస్తాయి. మనం మట్టి అలాగా పైన లూజ్ చేయడం వల్ల మనకు అడుగున ఉన్న రూట్స్‌కనేది గాలి బాగా వెళ్ళి మొక్క అనేది బాగా గ్రోత్ అయ్యి మొగ్గలు కూడా చాలా వస్తాయి. కొంతమంది ఏంటంటే మొక్కను పెట్టామంటే పెట్టామని చెప్పేసి మొక్కను అలాగే వదిలేస్తారు. అప్పుడు మనకు మట్టి అనేది గట్టిగా పైన లేయర్ అంతా చాలా గట్టిగా అయిపోయి ఆ రూట్స్‌కి అనేది ఎయిర్ ఫ్లో ఉండదు. అప్పుడు చెట్టు పెరగదు. మనకు పువ్వులు కూడా సరిగా పూయవన్నమాట. ఇంకోటేంటంటే మనం ఫాలో అవ్వాల్సింది, చాలామంది పువ్వులు పూసిన తర్వాత చెట్టుని అలా వదిలేస్తారు. బట్ చెట్టుని మనం అలా వదిలేయొద్దండి. పువ్వులు పూసి పువ్వు రాలిపోయిన తర్వాత లేదా మనం కట్ చేసిన తర్వాత సిజర్‌తో, ఒకవేళ పువ్వుండి రాలిపోతే ఆ కాడ వరకు మనం సిజర్‌తో కట్ చేయాలి. లేదా పువ్వుని కోసినా కూడా మనం ఆ కోసిన తర్వాత ఉన్న కొమ్మని కొంచెం సిజర్‌తో కట్ చేస్తే మనకు అక్కడి నుండి కొత్త కొమ్మలనేవి వచ్చి మొగ్గలనేవి వస్తాయి. గులాబీ పువ్వులకి మనం ఇవ్వాల్సిన ఎరువులు అంటే ఏంటంటే, మనకు ఇంట్లో వేస్ట్‌గా పడేసే ఎగ్ షెల్స్ ఉంటాయి, బియ్యం నీళ్ళు ఉంటాయి, టీ తాగిన తర్వాత టీ పొడి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు గులాబీ చెట్టుకి ఇవ్వాల్సిన ఎరువులనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న చెట్టుకి ఎండ రావట్లేదు. సో, ఆకులనేవి గ్రీన్‌గా ఉన్నా మనకు పువ్వులనేవి పూయట్లేదనమాట. సో, మాక్సిమం మొక్కలు పెంచుకునే వాళ్ళు ఏంటంటే, మనకు ఎండ షేడ్ అయినా పడేలాగా మొక్కల్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనకు పువ్వులైనా, కాయలైనా వస్తాయి. మొక్కలకు మనకు ఖచ్చితంగా మనకు ఎండ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇదొచ్చేసి ఇంకో గులాబీ అండి. దీనికి ఎండంటే దానంత కాకపోయినా కొంచెం బానే పడుతుంది. ఇదొచ్చేసి నార్మల్ గులాబీ అండి. కాశ్మీరీ రోజెస్ అంటారు. ఇవి మనం భూమిలో పెడితే మాత్రం చాలా ఎక్కువగా పువ్వులు పూస్తాయన్నమాట. చూస్తున్నారు కదా. గులాబీలకొచ్చేసి మనం 15-20 రోజులకు ఒకసారి ఎరువు ఇవ్వడమే కాకుండా మనం వేప నూనె కొట్టొచ్చు. లేదా మనం వేప నూనె లేదు అనుకున్న వాళ్ళు మన ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, ఆ పుల్లటి మజ్జిగలో కొంచెం పసుపేసి కొడితే మనం గులాబీలకొచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినా అవి రాకుండా, ఆకుముడత అలాంటివి రాకుండా కాపాడుకోవచ్చు అనమాట గులాబీ మొక్కల్ని. ఇంకోటేంటంటే, గులాబీ మొక్క మనం నర్సరీ నుండి తెచ్చుకునేటప్పుడు కొంతమంది అలా డైరెక్ట్‌గా పెట్టేస్తారు కదా, బట్ మనం అలా డైరెక్ట్‌గా పెట్టేయొద్దండి. మనం హాఫ్ వరకు మట్టి తీసి కొంచెం వేర్లనేవి బయటకొచ్చే తర్వాత, ఆ వేర్లు మనకు కనిపించేలా ఉన్న తర్వాత అప్పుడు మనం వేరే పాట్‌లో రీపాట్ చేయాలి. అప్పుడేంటంటే ఆల్రెడీ వేర్లు బయటకొస్తాయి కాబట్టి మనం పెట్టిన మట్టిలోకి త్వరగా రూట్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి మొక్క బాగా ఎదిగి పువ్వులొస్తాయి. అలా కాకుండా తెచ్చిందని తెచ్చినట్లు పెట్టేస్తే ఆ మొక్క అలాగే ఎదగకుండా ఉండిపోతుందనమాట. చూసారు కదా. ఇంకోటేంటంటే ఏమైనా ఎండిపోయిన ఆకులు అవి ఉన్నా కానీ మనం వీక్లీ ఒకసారి చెక్ చేసుకొని ఆ మొక్కకున్న వేస్ట్‌గా ఉన్న ఆకుల్ని రిమూవ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ ఆకుల వల్ల మనం హెల్తీగా ఉన్న మొక్క బలమంతా ఎండిపోయే ఆకులకి పోతుంది కాబట్టి. సో, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోలన్నీ ఒకసారి చూడండి. దానిలో ఆల్మోస్ట్ మొక్కల గురించి పెస్టిసైడ్స్ అవి రాకుండా ఏం చేయాలి, పువ్వులు ఎక్కువ ఎలా